మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి అనేకలకి మనం దాచి మరొక రోజు ఆయన సద్దులు ఆయన దయచేసిన భాగ్యాన్ని బట్టి దేవుని ప్రార్థించుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రముడు ఆయన మహాపరిశుద్ధుడైన దేవ మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుల మహాగరుడ గొప్పవాడ జీవంగల యేసయ్య జీవాధిపతి మీకు స్తోత్రాలు చేస్తున్నాయన తండ్రి. వాక్యం ద్వారా ప్రతిరోజు మీరు మాతో మాట్లాడుతున్నారు తండ్రి. మీకు స్తోత్రం నాయన. మీ ఆత్మ చేత మీ కృప చేత మమ్మల్ని నింపి నడిపించి సహాయం చేస్తుంది దేవా. మీకు వందనాలు తెలుస్తున్నాం. మీ కార్యములు జరిగించి కృపను బదులు చేసి మీరే మహిమ పొందమని వాక్య పిలుగులు నడవడానికి సహాయం తెచ్చిన వాక్యం ఎందరైతే నన్ను వినుచున్నారో అయ్యా వారందరూ కూడా మీరు దీవించండి, ఆశించండి. వాక్యం మీద ఆసక్తిని నన్ను వారికి దయచేసిన ఆయన అయ్యా వాక్యం నన్ను అయా ప్రభావ వివరిస్తుండగా మీ ఆత్మ చేత నన్ను అభిషేకించి ప్రభావ అయా తండ్రి నన్ను సత్యమైన వాక్యాన్ని ప్రభావ వివరించడానికి సహాయం తెచ్చామని యేసునామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి అంటాకుల కింద దాచి మరొక రోజు ఆయన సమయం ఇచ్చినందుకు ఆయన నామమునకే మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా నా నిండు వందనాలు. వాక్యం వినుచున్నా చూస్తున్నా మీరందరూ కూడా వాక్యం ఇంకా బలపడాలని ఆశతోనే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఒకరు చూసినా ఇద్దరు చూసిన వారు మాత్రం చెప్తున్నారు వాక్యంలో చాలా బలపడుతున్నాం అని చెప్పేసి, వాక్యం అంతా అర్థమవుతుందని చెప్పేసి నేను చెప్తున్న మాటలకి చాలా సంతోషకరంగా ఉంది. అయితే ఇక్కడ వాక్య భాగంలో 20వ అధ్యాయం వరకు నిన్నటి దినాన్ని చూసాం. ఇప్పుడు 21వ అధ్యాయంలో నిజానికి ఇక్కడ చూసినప్పుడు మనం ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ప్రజలు ఏ నిబంధన లేదు, వాళ్ళు ఎలా బతుకుతున్నారో ఎవరికి తెలియదు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఉండేవాళ్ళు. శత్రువు కూడా వాళ్ళ మీద అలాగే దాడి చేసేవాళ్ళు. అయినా సరే వాళ్ళు చెప్పుకోవడానికి దిగ్గానే ఏం లేదు. అటువంటి వారిని దేవుడు తీసుకొని వచ్చాడు. దేవుడు తీసుకొని వచ్చి ఎర్ర సముద్రాన్ని నిడిపారిగా చీల్చి అరణ్య మార్గంలో తీసుకొని వచ్చిన తర్వాత దేవుడు సీనాయి కొండ మీదకి దిగి వచ్చి మోషేని పిలిచి కొన్ని మాటలు చెప్తూ ఉన్నాడు. వారికి ఒక నిబంధన, ఒక న్యాయ విధులు వారికి దయచేస్తున్నాడు. లోకమంతా ఉన్న విధానం వేరు, ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన విధానం వేరు. లోకంలో నువ్వు ఎలా బ్రతికావో ఎంత అనవసరం, కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రం, దేవుని సంధిలోకి వచ్చిన తర్వాత మాత్రం దేవుని సాక్షిగా దేవుని వాక్యం చేత నింపబడినగా. నిజానికి ఇదే వాక్యం, ఏ వాక్య భాగాలే మన ప్రపంచం మొత్తం మీద ఎక్కడ ఏ న్యాయ విధులు చూసినా సరే దేవుడు ఆ రోజు మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఈ వాక్యాలయ్యి, ఈ న్యాయ విధులయ్యి. అప్పటి వరకు ఒక న్యాయశాస్త్రం అనేది లేదు, ఒక న్యాయ విధులు అనేది లేవు. ఎవరికి తోచింది వారే చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడైతే ధర్మశాస్త్రం అని ఒక పుస్తకాన్ని రాయడానికి, ఆ ధర్మశాస్త్ర గ్రంథ ప్రకారంగా మనుషులు జీవించడానికి దేవుడు వారికి ఒక అవకాశాన్ని దేవుడు దయచేశాడు. అదంతా కూడా ఇక్కడ వివరిస్తూ ఆ ప్రజలందరికీ కూడా కట్టడగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వెంబడిస్తూ దేవుని న్యాయ విధులను అనుసరిస్తూ దేవునికి నమ్మకంగా జీవించాలి. అందుకని చెప్పేసి దేవుడు ధర్మశాస్త్రాన్ని దయచేస్తూ ఉన్నాడు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఈ ధర్మశాస్త్ర సంబంధమైన ప్రకారంగా ఎవ్వరు కూడా సంపూర్ణులు కాలేరు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుషులందరూ చేసిన పాపం నిమిత్తం ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చి మనం చేసిన పాపం అంతా కూడా ఆయన శిలువలో కొట్టివేశాడు. ఇకను పాపం చేయకుండా ఇప్పుడు దేవుని ఆత్మ మనకు తోడుగా ఉంటుంది కాబట్టి ధర్మశాస్త్ర విధులన్నీ కూడా మనం వెంబడించడానికి దేవుడు అవకాశాన్ని దయచేస్తాడు. దేవుడే ధర్మశాస్త్రమై హృదయం అనే పలక మీద ఇప్పుడు రాశాడు. మనం అక్కడ చూసుకొని అవసరంలా, చదువుకోని అవసరంలా, దాని ప్రకారం చేయవసరంలా. మన హృదయంలోనే దేవుడు ఉంటాడు. ఆయన ప్రకారం మనం, ఆయనే వాక్యమైన దేవుడు. ఆ వాక్య ప్రకారం మనం జీవించడానికి దేవుడు కృప చూపిస్తాడు, దయ చూపిస్తాడు, సహాయం చేస్తాడు. చూడండి 21వ అధ్యాయాన్ని మీ బైబిల్ తీసి ఒకసారి చూసినట్లయితే చదువుకుందాం. 21వ అధ్యాయం. నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులు ఏవనగా, నీవు హెబ్రీయుడైన దాసుని కొనినెడల వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమీ ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. వాడు ఒంటిగా వచ్చినెడల ఒంటిగానే వెళ్ళవచ్చును. వాని భార్య ఉండినెడల వాని భార్య వారితో కూడా వెళ్ళవచ్చును. వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తర్వాత ఆమె వాని వలన కుమారులైనను కుమార్తెలైనను కనినెడల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్తగుదురు గాని
వాడు వంటిగానే పోవలను. అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రుడై పోనొల్లనని నిజముగా చెప్పిన ఎడల వాని యజమానుడు దేవుని యొద్దకు వారిని తీసుకుని రావలను. మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారబంధమునొద్దకైనను వారిని తోడుకొని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలను. తరువాత వాడు నిరంతరం వానికి దాసుడై ఉండును. హల్లెలూయా. 7వ వచనంలో, ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన యెడల దాసులైన పురుషులు వెళ్ళిపోనట్లు అది వెళ్ళకూడదు. దాన్ని ప్రదానం చేసుకున్న యజమానుని దృష్టికి అది ఇష్టురాలు కాని యెడల అది విడిచిపోనట్లు అవకాశం ఇయ్యవలెను. దాన్ని వంచినందున అన్యజనులకు దాన్ని అమ్ముటకు వానికి అధికారం లేదు. తన కుమారునికి దాన్ని ప్రదానం చేసిన ఎడల కుమార్తెల విషయమై న్యాయవిధిని బట్టి దాని ఎడల జరిగింపవలను. ఆ కుమారుడు వేరొక దాన్ని చేర్చుకొనినను మొదటి దానికి ఆహారమును, వస్త్రమును, సంసార ధర్మమును తక్కువ చేయకూడదు. ఈ మూడును దానికి కలుగ చేయని ఎడల అది ఏమియూ ఇయ్యక స్వతంత్రులారై పోవచ్చును. నరుని సావగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలను. అయితే వాడు చంపవలనని పొంచి ఉండకయే దైవికంగా వాని చేత ఆ హత్య జరిగిన యెడల వాడు పారిపోగల ఒక స్థలమును నీకు నిర్ణయించేదను. అయితే ఒకడు తన పొరుగువారి మీద దౌర్జన్యంగా వచ్చి కపటముగా చంపలేచిన యెడల వాడు నా బలిపీఠమును ఆశ్రయించినను వాని లాగివేసి చంపవలెను. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ద ఉంచుకొనినను వాడు నిశ్చయముగా మరణశిక్ష పొందును. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. మనుషులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగు వారిని రాతితోనైనను పిడికిటితోనైనను గుద్దుట వలన వాడు చావక మంచం మీద పడి ఉండి తరువాత లేచి తన చేతికర్రతో బయటికి వెళ్ళి తిరుగుచుండిన ఎడల వాని కొట్టిన వానికి శిక్ష విధింపబడదు. కానీ అతడు పని చేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతడిని పూర్తిగా బాగు చేయింపవలెను. హల్లెలూయా. ఇక్కడ కొన్ని రకాల విషయాలు చెప్తున్నాడు కదా. దాసుడుగా అమ్మబడినవాడు, వాని గురించిన విధి, అలాగే దాసునిగా అమ్మబడిన స్త్రీని గురించిన విధి, ఇవన్నీ కూడా దేవుడు ధర్మశాస్త్ర ప్రకారంగా చాలా లోతుగా అధ్యయనం చేస్తే చాలా విషయాలు దేవుడు మాట్లాడతాడు, చాలా విషయాలు దేవుడు మనకు తెలియచేస్తాడు. వారు ఎలా ఉండాలో, ఏ విధంగా ఉండాలో, స్వతంత్రులుగా ఉండమేంటో, స్వతంత్రులుగా కాకుండా బానిసత్వంగా ఉండమేంటో. ఇక్కడ హెబ్రీయుడు అంట. హెబ్రీయుడు అయినవాడు తన దాసుడిగా ఉండాలి అని అనుకున్నవాడు తీసుకొచ్చాడు, కుదువ పెట్టుకున్నాడు. వాడు 6 సంవత్సరాల వరకు కూడా అప్పు తీర్చినా తీర్చకపోయినా పనిచేయాలి. 6 సంవత్సరాల తర్వాత అప్పు తీర్చలేనప్పుడు 7వ సంవత్సరం స్వతంత్రుడిగా వెళ్ళిపోవచ్చు. అలాగే స్త్రీ విషయంలో కూడా అలాగే. దాని కింద ఇంకో విషయం చెప్తున్నాడు కదా అక్కడ, నరుని చావగొట్టి నిశ్చయముగా మరణశిక్ష. అదే ఆ నరుని చావగొట్టి అంటే చంపాలని ఉద్దేశం కాదు. ఆ విషయంలో ఎక్కడైనా తప్పు జరిగితే వాడు వెళ్ళి వాడికి ప్రత్యేకంగా ఒక ప్రత్యేక స్థలాన్ని దేవుడు నిర్ణయించాడు. అలాగే ఇంకో కొన్ని విషయాలు అక్కడ మాట్లాడుతూ చెప్తూ ఉన్నాడు. తల్లినైనను తండ్రినైనను తిట్టకూడదు, కొట్టకూడదు. అలాగే ఇంకొకడు ఒక దాగు చోట పొంచి ఉండి ఉద్దేశపూర్వకంగా వాడు చంపిస్తే వాడు బలిపీఠం దగ్గర చేరినా సరే వాడిని చేరతీయకూడదు. అందుకే ధర్మశాస్త్ర ప్రకారంగా యోవాబుని గురించి కూడా అలాగే అటువంటి సంభవమే జరిగింది. దావీదు దగ్గర ఉన్న సైన్యాధిపతి యోవాబు, తన సొంత అక్క కుమారుడు యోవాబు దావీదు ఎంతగానో ప్రేమించాడు. అయినప్పటికీ కూడా ఆయన చేసిన 2 పనులు, అబ్నేర్ని ఒకరిని చంపేశాడు, అభిషేక్ని ఒకరిని
చంపేశాడు. సూరికే మాట్లాడదామని పిలిచి చంపేశాడు. దావీదు ఎంతగానో ఇచ్చాడు, అయ్యో యుద్ధకాలమందు అయినట్లుగా సమాధానముగా వచ్చిన వాడిని చంపేశావే అని చెప్పేసి అని చాలా బాధపడ్డాడు. అదే విషయాన్ని తన కుమారుడైన సొలొమోను రాజైనప్పుడు చెప్తున్నాడు. యోవాబు చేసిన పని, వెళ్ళాడు బలిపీఠం దగ్గరికి వెళ్ళి దాని కొమ్ములు పట్టుకొని అక్కడ ఎంత దేవుని దగ్గర దాక్కున్నా సరే సొలొమోను మాత్రం విడిచిపెట్టల. ఉద్దేశపూర్వకంగా ఏది చేసినా సరే అది అన్యాయంగానే ఎంచబడుతుంది. దేవుడు చూస్తున్నాడు, అందరినీ కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. కాకతాళీయంగానో తెలియక చేస్తే ఓకే, తెలిసి చేస్తే మాత్రం దేవుడు అంగీకరించడు. కావాలని చేసినా ఉద్దేశపూర్వకంగా చేసినా దాన్ని దేవుడు అంగీకరించడు. అందుకే ధర్మశాస్త్రాన్ని ఇచ్చి దేవుడు అక్కడ వ్రాయించి చెబుతూ ఉన్నాడు. తర్వాత ఇంకా ముందు కదా చూడండి, తర్వాత ఒకడు తన దాసుడైన చచ్చునట్లుగా కర్రతో కొట్టిన యెడల అతడు నిశ్చయముగా ప్రతిదండనందును. అయితే వాడు 1-2 దినములు బ్రతికిన యెడల ఆ ప్రతిదండన అతడు పొందడు. వాడు అతని సొమ్మే కదా. నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమె గర్భపాతమే గాని మరి ఏ హానియు రాని యెడల హాని చేసిన వాడు ఆ స్త్రీ పెనిమిటి వారి మీద మోపిన నష్టమును అచ్చుకొనవలను. న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాన్ని చెల్లింపవలను. హాని కలిగిన యెడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చెయ్యికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను. హల్లెలూయా. ఇదే ధర్మశాస్త్రం. కంటికి కన్ను, పంటికి పన్ను, చెయ్యికి చెయ్యి, కాలుకి కాలు. నష్టం జరిగింది, నష్టం జరగాలి. అయితే ప్రభు వచ్చిన తర్వాత చెప్తున్నాడు, కంటికి కన్ను పంటికి పన్ను అని ఉంది కదా. ప్రభు వచ్చిన తర్వాత ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించు. సమాధానం అనేది అక్కడ ఏర్పడుతుంది. కంటికి కన్ను పంటికి పన్ను చేసామనుకో వివాదం పెరిగిద్ది. దేవుడు ధర్మశాస్త్రం రాయించినా సరే మన మనసులో కొన్ని మాటలు రాయించాడు, ఏది తప్పో ఏది ఒప్పో. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మనుషులకు అర్థం కావాలి, ఏది గొప్పది, ఏది మంచిది. ప్రభువైన యేసుక్రీస్తును దృష్టిలో పెట్టుకొని, ఆయన చేసే సిలువ యాగాన్ని ఆయన దృష్టిలో పెట్టుకొని, మనుషులందరి నిమిత్తం ఆయన పెట్టే ప్రాణాన్ని ఆయన దృష్టిలో పెట్టుకొని ధర్మశాస్త్రాన్ని దేవుడు రాయించాడు. ఏది గొప్పది? ధర్మశాస్త్రం గొప్పదా? ధర్మశాస్త్రం కంటే గొప్పవాడైనా యేసుక్రీస్తు గొప్పవాడా? ప్రాణం పెట్టినవాడు ఆయన, రక్తాన్ని చిందించినవాడు ఆయన గొప్పవాడా? ధర్మశాస్త్రం గొప్పదా అంటే ఇశ్రాయేలు ప్రజలు ఈరోజు కూడా ధర్మశాస్త్రమే గొప్పది అంటాడు. ధర్మశాస్త్రం రాయించిన మోషే గొప్పవాడు అంటాడు. మోషే కంటే గొప్పవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అసలు పాపమే జరగకుండా అడ్డుపడేవాడు ఆయన. దూసిన ఖడ్గాన్ని చేత పట్టుకొని మన ముందర నడిచేవాడు ఆయన. అందుకే నీ కంటితో నువ్వు పాపం చేసినప్పుడు మొహపు చూపుతో చూస్తేనే వ్యభిచారం, నువ్వు స్త్రీతో మొహపు చూపుతో చూస్తేనే వ్యభిచారం చేసినట్టు అంటున్నాడు. అంటే ఏదైనా తప్పు జరగకముందే చెప్తున్నాడు. నీ కన్నుని నేను అడ్డగిస్తే, నీ చెయ్యి నేను అడ్డగిస్తే దాన్ని తీసే, పక్కన పడే. 2 కళ్ళు కలిగి దేవుని రాజ్యంలోకి వెళ్ళడం, 2 కళ్ళు కలిగి నరకంలోకి వెళ్ళడం కంటే ఒక్క కంటితోనే దేవుని రాజ్యంలోకి వెళ్ళడం అనేది అది చాలా ముఖ్యమని చాలా విషయాలు దేవుడు మాట్లాడుతూ చూద్దాం. ఇంకా చాలా ఆయన రాయించిన సంగతులు. ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పగొట్టియల్ల ఆ కంటి హానిని బట్టి వారిని స్వతంత్రునిగా పోనీయవలను. వాడు తన దాసుని పల్లైనను తన దాసి పల్లైనను ఓడగొట్టిన యెడల ఆ పంటి నిమిత్తం వారిని స్వతంత్రులుగా పోనీయవలను. ఎద్దు పురుషునైనను స్త్రీనైనను సావ పుడిచిన యెడల నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును సావగొట్టవలను. దాని మాంసం తినకూడదు. అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషియగును. ఆ ఎద్దు అంతకుముందు పుడుచున్నది అని తన యజమానునికి తెలపబడినను వాడు దాన్ని భద్రం చేయుట వలన, అది పురుషునైనను స్త్రీనైనను భద్రం చేయకుండుట వలన పురుషునైనను స్త్రీనైనను చంపిన యెడల ఆ ఎద్దు రాళ్లతో సావకొట్టబడవలను. దాని యజమానుడు మరణశిక్ష నందవలను. దానికి పరిక్రయధనము నియమింపబడిన యెడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలను. అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను
ఈ విధి చొప్పున అతడు చేయవలను. ఆ ఎద్దు దాసునినైనను దాసినైనను పొడిచినట్లా వారి యజమానునికి 30 తులముల వెండి చెల్లింపవలను, మరియు ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపవలను. హల్లెలూయా. ఆ ఎద్దు పొడిచే ఎద్దు అని తెలుసు కూడా దాన్ని కట్టేయకుండా దాన్ని ఊరి మీద వదిలేసాం. ఎవరినో పొడిచి చంపేసింది, స్త్రీనే కానీ పురుషునే కానీ ఎవరైనా కానీ పొడిచి చంపేసినప్పుడు ఆ ఎద్దుని రాళ్ళ పెట్టి కొట్టి చంపేయాలి. సేమ్ టైం దానికి నష్టం, ఆ మనుషులకు జరిగిన నష్టం అనేది యజమానుడు దాన్ని భరించాలి. ఎందుకు భరించాలి అంటే అది పొడిచేయొద్దని తెలుసు కూడా నువ్వేం చేయాలి? దాన్ని భద్రం చేసుకోవాలి కదా. దాన్ని భద్రం చేసుకోకుండా వదిలేసావంటే నీకు బాధ్యత లేదు. ఆ బాధ్యత లేనందుకు నువ్వు నష్టం మాత్రం కంపల్సరిగా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో భరించాలి అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ ఎద్దును సావగొట్టాలి. ఆ ఎద్దు మాంసం ఎవరు కూడా తినకూడదు. గర్వం అనేది, అహంకారం అనేది అంత దారుణమైంది. దాని యొక్క దృష్టి, ఎద్దు యొక్క దృష్టి అలాంటిది. తర్వాత ఒకడు గోతి మీద కప్పు తీయటం వలన, లేక ఒకడు గొయ్యి తవ్వి దాన్ని కప్పకపోవటం వలన దానిలో ఎద్దైనను గాడిదైనను పడిన ఎడల ఆ గోతి కామందులు ఆ నష్టమును అచ్చుకొనవలను. వాటి యజమానుని సొమ్ము వాటి యజమానికి సొమ్ము ఇవ్వలను. చచ్చినది వారి తగును. ఒకని ఎద్దు వేరొకని ఎద్దు చచ్చునట్లుగా అది పొడిచిన ఎడల బ్రతికి ఉన్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలను, చచ్చిన ఎద్దును పంచుకొనవలను. అయితే అంతకు ముందు ఆ ఎద్దు పొడుచున్నది అని తెలియబడి దాని యజమానుడు దాన్ని భద్రము చేయనివాడైతే వాడు నిశ్చయముగా ఎద్దును ఇయ్యవలను, చచ్చినది వారిది అగును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, గొయ్యి తవ్వాడు, గోతులో ఏదో పని మీద అవసరానికి గొయ్యి తవ్వాడు, దాన్ని పూడ్చేయాలి, పూడ్చలేదు. ఎద్దు కానీ అది కానీ ఇందులో పడిపోయింది, అది చచ్చిపోయింది, దాని నష్టం భరించాలి. చూడండి, మనం కొంతమంది చూస్తూ ఉంటాం, బోరుబావులు తవ్వుతూ ఉంటారు. బోరుబావుల్లో పిల్లలు ఆడుకుంటూ లోపల పడిపోతారు. యాక్చువల్గా బోరుబావులు అది పూడ్చేయాలి, యజమాని బాధ్యత అది పూడ్చలేదు. దాని యొక్క నష్టం అనేది, దానికి అయ్యే ఖర్చు అంతా కూడా యజమానుడు పడాలి. అలాగే రెండు ఎద్దులు పొడుచుకుంటా ఉన్నాయి. 2 ఎద్దులు పొడుచుకుంటా ఉన్నప్పుడు ఒక ఎద్దు చచ్చిపోయింది. చచ్చిపోయిన ఎద్దుని చెరిసాగం చేసుకోండి, బ్రతుకున్న ఎద్దుని కూడా చెరిసాగం చేసుకోండి. ఎందుకంటే అది ఎప్పుడు పొడుచుకున్న సందర్భమే కాదు. కానీ ఆ ఎద్దు పొడిచే ఎద్దు అని తెలిసినప్పుడు, ఆ ఎద్దు వివాదాలకు వెళ్ళే ఎద్దు అని తెలిసినప్పుడు దాన్ని ఏం చేయాలి? కట్టడి చేసుకోవాలి. అక్కడ నష్టం జరిగితే ఆ నష్టం మాత్రం భరించాలి. మానవ జీవితమైన అంతే. దేవుడు ఎన్ని రకాలుగా మనతో మాట్లాడుతూ ఉంటాడో. మన హృదయాన్ని ఆధీనంలో ఉంచుకోకపోతే, మన మనసును, మన కళ్ళును, మన చెవులను మన ఆధీనంలో ఉంచుకోకపోతే దానివల్ల వచ్చే జరిగే నష్టం ఇంత అంతా కాదు. ఆ నష్టం నుండి విడుదల పొందాలి అంటే, ఆ నష్టం అనేది మనకు జరగకుండా ఉండాలంటే దేవుని యందు మనం ఎంత భయభక్తులు కలిగి ఉండాలో. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి మన కోసం ప్రాణం పెట్టి ఇన్ని అనేకమైన వాక్యాల ద్వారా, ఆయన ధర్మశాస్త్రం ద్వారా, ఆయన యొక్క నీతి ద్వారా మనతో మాట్లాడుతుండబట్టి మనకి జ్ఞానం అనేది వస్తుంది. కానీ లేకపోతే మనం ఏ పాటి వారం, లోకంలో మనం కొట్టుకొని పోయే వాళ్ళమే తప్ప మనకి ఒక నీతి న్యాయం అనేది లేకుండానే మనం ఉండేవాళ్ళం. ధర్మశాస్త్రం దగ్గరికి వచ్చిన తర్వాత మనకు ఇంకొకరికి ఎవరు చెప్పవసరంలా, దేవుడే మనకు మాట్లాడతాడు. మనం చేసిన పని న్యాయమో కాదో, మనం చేసిన పని మంచో కాదో దేవుడు అన్నీ బోధిస్తూ మనకు సహాయం చేస్తాడు. దేవుడి మాటలని కూడా దీవించి ఆశ్రయించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడు అని దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగణుడ, గొప్పవాడ, జీవం గల యేసయ్యా, మీకు స్తోత్రాలు తెలుసు. మీరే మహిమ పొందండి. ఉదయకాల సమయంలో మీ పాదాల చేతకు వచ్చాం ప్రభువా. అయా, మమ్మల్ని దీవించండి, ఆశ్రయించి సహాయం తెచ్చారు. కృపతో బుద్ధులు చేసి మీరే మహిమ పొందండి. నా తండ్రి, నా దేవా, నా ప్రభువా, మీకు స్తోత్రం. నన్ను వాక్య మనుషులు వారందరినీ కూడా దీవించి ఆశించి పిస్తాన్ని తోడుగా ఉంచి నడిపించి మీరే మహిమ పొందమని నా తండ్రి మీకు స్తోత్రాలు చేస్తున్నాయినా. అయా తండ్రి, మీకు స్తోత్రం నాయన. మీ కృపా, మీ దయా మా మీద నడిపించి మీరే మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.